హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఆర్థోపెడిక్ సర్జన్ కాకుండా ఐఎమ్ ఆల్సో కంపీటింగ్ పవర్ లిఫ్టర్ అండ్ మార్షల్ ఆర్టిస్ట్. అండ్ లాస్ట్ 19 years నుంచి ఐ బీన్ గోయింగ్ టు ద జిమ్ అండ్ ట్రైనింగ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ద అదర్. సో ఇప్పుడు మాట్లాడే ఇంజురీ హిప్ అడక్టర్ స్ట్రెయిన్ అంటారు. మనకంటే అడక్టర్స్ అనే మజిల్స్ ఏం చేస్తాయంటే, అడక్షన్ అంటే దగ్గరికి తీసుకురావడం మనకి. సో మన హిప్ని అడక్ట్ చేసే మజిల్స్, సో బయటికి తీసుకుపోయేది అబ్డక్షన్ అంటారు, లోపలికి తెచ్చేది అడక్షన్ అంటారు. సో హిప్ని అడక్ట్ చేసే మజిల్స్ థై లోపల భాగంలో ఉంటాయి ఇక్కడ. సో దీస్ మజిల్స్ ఆర్ కాల్డ్ అడక్టర్స్. అడక్టర్ లాంగస్, మ్యాగ్నస్, బ్రెవిస్ అండ్ గ్రెసిలిస్ ఉంటాయి. సో యూజువల్లీ అడక్టర్ లాంగస్ అనేది మన ఈ గ్రాయిన్ బోన్ నుంచి ఈ డైరెక్షన్లో వెళ్ళి మనకు మోకాల పైన ఇక్కడ అటాచ్ అవుతుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే మనకి హిప్ని దగ్గరికి తీసుకొస్తాయి ఈ డైరెక్షన్లో, మనకు దూరం ఉన్న దాన్ని దగ్గరికి తీసుకురావడం. సో ఈ ఏరియాలో పెయిన్ రావడం మన గ్రాయిన్ ఏరియాలో. సో మనకు కామన్గా ఎప్పుడు అవుతుంది అంటే ఎక్సెసివ్గా స్ట్రెయిన్ అవ్వడం. లైక్ సపోజ్ సే హెవీగా స్క్వాట్ చేస్తున్నాం ఈ డైరెక్షన్లో కూర్చొని, సో ఈ అడక్టర్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి ఈ పొజిషన్లో, ఎస్పెషల్లీ దూరం వైడ్ స్టాన్స్ స్క్వాట్ చేస్తుంటే. సో ఆ అడక్టర్ లాంగస్ అటాచ్మెంట్ కొద్దిగా స్ట్రెయిన్ అవ్వచ్చు. ఇది ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే, మనకు స్క్వాట్ చేసేటప్పుడు పెయిన్ అవ్వడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనకు లోపలికి తీసుకొస్తుంటే పెయిన్ అవ్వడం, ఎస్పెషల్లీ అగేన్స్ట్ రెసిస్టెన్స్. సపోజ్ నేను కూర్చొని రెసిస్టెన్స్కి అగేన్స్ట్గా పుష్ చేయడానికి ట్రై చేస్తే ఆ గ్రాయిన్లో పెయిన్ రావడం. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్ ఆఫ్ హిప్ అడక్టర్ స్ట్రెయిన్. సో ఈ అడక్టర్ స్ట్రెయిన్ అయితే ఏం చేయాలి? సో యూజువల్లీ దిస్ కంప్లీట్ టేర్స్ అయ్యే ఛాన్స్ అన్లైక్లీ అయితే కొన్నిసార్లు, ఇట్స్ నాట్ లైక్ దే వోంట్ హ్యాపెన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ ఎ స్ట్రెయిన్. సో ఈ స్ట్రెయిన్ కూడా పెయిన్ తగ్గడానికి ఇట్ విల్ టేక్ టైమ్. దట్ ఈస్ వాట్ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్. మనకు టాబ్లెట్స్ ఇచ్చేస్తే, మెడికేషన్ ఇచ్చేసి, ఫిజియోథెరపీ చేసి 1 day తగ్గిపోయే ప్రాబ్లం కాదు ఇది. ఇట్ విల్ టేక్ ఎ ఫ్యూ వీక్స్ టు రికవర్. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ ఈవెన్ లాంగర్. సమ్ టైమ్స్ కొన్ని మంత్స్ వరకు కూడా పెయిన్ ఉండొచ్చు. సో till that time you have to give rest to that muscle. So avoid deep squats ఒకటి, till the rest gets better, till the pain gets better. నాట్ పర్మనెంట్ కాదు ఇది. ఎక్సెసివ్గా డీప్ స్క్వాట్ చేయడం, హెవీ స్క్వాట్ చేయడం, ఆ పెయిన్ తగ్గేంత వరకు అవాయిడ్ చేయడం. వన్ మోర్ థింగ్ ఈస్ టు చేంజ్ యువర్ టెక్నిక్, బికాజ్ అన్ని టెక్నిక్స్ అందరికీ సూటబుల్ ఉండే. సపోజ్ మీరు కాంపిటేటివ్ పవర్ లిఫ్టర్స్ని కూడా తీసుకోండి. ఒకరి టెక్నిక్ వైడ్ స్టాన్స్ వాడితే, ఇంకొకరి టెక్నిక్ నారో స్టాన్స్ వాడతారు, ఒకరు టోస్ బయటికి పెడతారు, ఇంకొకరు లోపల పెడతారు. బికాజ్ మనిషికి తేడా ఉంటుంది. లైక్ ఒకరు కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, ఇంకొకరు టార్సో పొడుగ్గా ఉంటుంది, ఒకరు హిప్ యాంగిల్ వేరే ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మీరు చేసే టెక్నిక్ మే నాట్ బి అప్రోప్రియేట్ ఫర్ యూ. సో ఒకటి టెక్నిక్ మాడిఫికేషన్. వన్ మోర్ థింగ్ ఈస్ గివింగ్ ఇట్ రెస్ట్. ఆ రెస్ట్ ఇచ్చి కొంచెం పెయిన్ తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపీ, గ్రేడెడ్ మజిల్ స్ట్రెచింగ్ అండ్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్, దెన్ గోయింగ్ బ్యాక్ టు యువర్ నార్మల్ ఎక్సర్సైజ్ రూటీన్ విత్ సమ్ చేంజ్ ఇన్ టెక్నిక్. మీకు అప్రోప్రియేట్ ఉన్న టెక్నిక్తోనే చేయడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ.